హాయ్ అండి. ఈరోజు నేను కస్టర్డ్ సాబు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన వస్తువులు సగ్గుబియ్యం, పాలు, కస్టర్డ్ పౌడర్, మిల్క్ మేడ్, డ్రై ఫ్రూట్స్, తర్వాత పండ్లు. అన్ని పండ్లు అయితే మనం తీసుకోవచ్చు. నేనైతే దానిమ్మ పండు, అరటి పండు అయితే తీసుకున్నానండి. చక్కెర. ఫస్ట్ పాలని బాగా కాగబెట్టాలి. తర్వాత సగ్గుబియ్యంని ఉడకపెట్టి ఉంచాలండి. గిన్నెలోకి కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో పాలు వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కాగిన పాలల్లో కలిపి ఉంచుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ వేసి బాగా సిమ్లో పెట్టి కలుపుకోవాలండి. అలా కలుపుతూ ఉంటే ఒక 15 నిమిషాల తర్వాత ఆ పాలు వేసిన కస్టర్డ్ పౌడర్ వేసాం కదండి, ఆ మిశ్రమం అంతా కొంచెం చిక్కబడుతుంది. అలా చిక్కబడేంత వరకు ఉంచి పక్కకు దించుకోవాలి. దిప్పుకున్న తర్వాత అందులో మీకు ఎంత తీపి కావాలో అంత షుగర్ అయితే వేసుకోవాలండి. అందులో ఆ కస్టర్డ్ పౌడర్ ఉన్న మిశ్రమంలో అండి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. మనము అన్నీ వేసుకోవచ్చు, బాదం పప్పు, పిస్తా అటువంటివన్నీ వేసుకోవచ్చు అండి. అన్నీ వేసుకొని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. కొంచెం చల్లారి పెట్టాలండి. ఆ మిశ్రమంలో మిల్క్ మేడ్ వేసుకోవాలండి. వేసి బాగా కలిపి ఉంచాలి. తర్వాత ఉడకబెట్టిన సగ్గు బియ్యం మాత్రము చల్లారేంత వరకు ఉంచాలండి. ఇప్పుడు ఆ మిశ్రమంలో మనం ఏదైతే ఫ్రూట్స్ అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నామో కట్ చేసి అందులో వేసి బాగా కలుపుకొని తర్వాత చల్లారిన సగ్గు బియ్యం కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలండి. సగ్గుబియ్యం వేసేసిన తర్వాత బాగా కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటూ ఉంటే సూపర్ టేస్ట్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ.